యాక్చువల్‌గా తెలుగుదేశం పార్టీ క్యాడర్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కాస్త ఆసక్తికరమైన అంశమే. ఇలాంటి ఒక చర్చ నడుస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను ప్రతి వారం వస్తా పార్టీ ఆఫీస్‌కి అని చెప్పడం, సో ఈయనేదో కాస్త సీరియస్‌గానే ఉన్నారు. ఏదో ప్రక్షాళన జరగబోతుందేమో అని అనుకోవాలేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంతే అనుకోవాలా? ప్రక్షాళన దిశగానే ఏమన్నా వెళ్ళే అవకాశం ఉంటుందా ప్రతి వారం వెళ్ళడం అంటే? ఖచ్చితంగా అండి. ఇంగ్లీష్లో ఒక నానుడి ఉంది, యూ కెనాట్ సాల్వ్ ఎ ప్రాబ్లం బై పోస్ట్పోనింగ్ ఇట్ ఆర్ బై అవాయిడింగ్ ఇట్. అంతే కదా. యూ కెన్ సాల్వ్ ఇట్ ఓన్లీ బై ఫేసింగ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక సమస్యని వాయిదా వేయటం వల్ల లేకపోతే తప్పించుకొని తిరగటం వల్ల అది పరిష్కారం కాదు. దానిని ఎదుర్కొనటం ద్వారానే పరిష్కారం లభిస్తుంది అనేది దాని అర్థం. తెలుగుదేశంలో కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు కొలిక్కిపూడి వివాదమైనా మరొక వివాదమైనా చాలా రోజులుగా వస్తున్నాయి. దానికి ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ పడాలి. దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటా వెళ్ళటము లేకపోతే తర్వాత వెనక్కి నెట్టేయటం వల్ల ఉపయోగం లేదు. దానికి ఒక పరిష్కారం కావాలి. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం కావాలి. ఇదేమీ అంటే జటిలమైనటువంటి ఇష్యూస్ ఏం కాదు. గట్టిగా కూర్చుంటే అయిపోతుంది, పరిష్కారం చేయొచ్చు. కానీ ఎందుకనో అంటే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అనో లేకపోతే ఇంకేదో పెట్టుబడుల కోసమని మొత్తానికి ఏంటంటే ప్రాధాన్యతలు వేరే కదా. అధికారంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రాధాన్యతలు మారతాయి. ఆ ప్రాధాన్యతలు బట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పార్టీని ఇప్పుడు దాకా దాదాపుగా ఒక 16 నెలలు 17 నెలలు అవస్తుంది. పరిష్కరించాల్సినటువంటి పార్టీ ఇష్యూస్ని పరిష్కరించటం లేదు. ఎప్పుడైతే కొలిగిపూడి చిన్ని వివాదం ప్రెసిపిటేట్ అయిందో వాళ్ళిద్దరూ కలిసి పత్రికలకు ఎక్కటం, పత్రికలు దానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వటం, తెలుగుదేశం పార్టీలో ఏంటి ఇట్లాంటి జరుగుతున్నది అని అందరూ మాట్లాడుకోవడంతో తర్వాత ఈ వివాదం ముందుకొచ్చి కీలకమైనటువంటిది ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అంటే ఒక ప్రతిష్ట పెరిగేటువంటి ఒక కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కిపోయినప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకొని ఇది వీలైనంత త్వరలో దీన్ని పరిష్కరించాలి, నేను ఇంగ్లాండ్ నుంచి యూకే నుంచి వచ్చిన తర్వాత దీని మీద దృష్టి పెడతాను, ఈ లోపు వాళ్ళిద్దరిని పిలవండి, మాట్లాడండి, నేరుగా నాకు నివేదించండి అనేది చెప్పారు. తర్వాత ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో నేను వారానికి ఒకసారి వస్తాను పార్టీ ఆఫీస్కి, అదేవిధంగా ఆయన లోకేష్ ఆయన కూడా ఒక వారానికి ఒక రోజు వస్తారు అని చెప్పారు. సో ఇది మీరు అన్నట్టుగా ఏంటంటే ఖచ్చితంగా పార్టీని మంచి రోజుల కిందే భావించాలి. ఎగ్జాక్ట్లీ. నాకు ఇక్కడ ప్రశ్న ఏంటంటే నేను అడగాల్సిన ప్రశ్న తప్పకుండా ఇందాకన్నాను ప్రక్షాళన దిశగా అని. ఇప్పుడు ఈయన అంటే పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళడం వల్ల జరిగేదేంటి? అదే చెప్పబోతున్నాను. మహానాడు మేలో జరిగిందండి. మేలో జరిగితే అక్కడ జనరల్గా ఏంటంటే మహానాడు తర్వాత పార్టీ కమిటీలన్నీ రద్దయిపోయినాయి, ఇన్క్లూడింగ్ నాకు తెలిసి పాలిట్ బ్యూరో కూడా, ఎక్సెప్ట్ పార్టీ అధ్యక్షుడు తప్ప. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే కమిటీలు ఏమీ లేనట్టు, అంటే ఉన్న కమిటీలే పాత కమిటీలే అట్లా నడిపిస్తున్నారు. ఇన్క్లూడింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు క్రమశిక్షణా సంఘం కూడా పాత కమిటీ, అది కొత్త కమిటీ కాదు, ఇంకా మళ్ళీ కాన్స్టిట్యూట్ చేయాలి. దాని అధ్యక్షుడిగా ఉండింది అర్జునుడు గారు, తెలియదు, నాకు అంత తెలీదు. మొత్తానికైతే మొత్తం కమిటీలు రద్దయినాయి, త్వరలో కమిటీలు వేస్తారు అని అంటున్నారు. కాబట్టి కమిటీలు ఫామ్ చేయాలి. ముందు జిల్లా కమిటీలు ఫామ్ చేయాలి, రాష్ట్ర కమిటీ ఒకటి ఫామ్ చేయాలి. చేసిన తర్వాత కమిటీలు పనిచేస్తా మొదలు పెడతాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య కావచ్చు, లేకపోతే అంతకుముందు కావచ్చు, పార్టీ ఆఫీస్ అనే దానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 8:30 కల్లా ఎన్టీఆర్ భవన్కి వచ్చేవాళ్ళు. ఇంటి దగ్గర ఆయన దినచర్య దాదాపుగా 7 గంటలకే స్టార్ట్ అవుతుంది, ఒక్కోసారి 6:30కే స్టార్ట్ అవుతుంది. 8:30 వరకు ఇంట్లో ఉంటారు, 8:30కి పార్టీ ఆఫీస్కి, అక్కడి నుంచి ఒక 5-10 మినిట్స్లో వచ్చేస్తారు ఆయన నివాసం నుంచి పార్టీ ఆఫీస్కి. అక్కడ పార్టీ నేతలతో కలిసేవాళ్ళు, డిస్కషన్స్ చేసేవాళ్ళు, ఎవరన్నా బయట వాళ్ళు వస్తే వాళ్ళని కలవటం. దాదాపు 2 అవర్స్ ఉండేవాడు ఆయన.
అంటే 10:30 వరకు 10:20 వరకు ఉండేవారు. 10:20కి బయలుదేరి అక్కడ పార్టీ ఆఫీస్ నుంచి సెక్రటేరియట్కి వెళ్తానికి 10 మినిట్స్. కరెక్ట్గా పంచింగ్ 10:30కి పడుతుంది అక్కడ ఇది సెక్రటేరియట్లో. ఆయన చాంబర్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ ఒక్కోసారి 7 o'clock రావచ్చు, 7:30కి కావచ్చు. అసలు డైరెక్ట్గా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేది అనేది ఉండేది కాదు. మళ్ళీ లేట్ అయినా కూడా ఆఫీస్కి వచ్చేవాడు. మళ్ళీ ఈవినింగ్ బాగా మరీ 9:30, 10 అయితే వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు జిల్లాల్లో కొంచెం జాప్యం జరిగి అట్లా వచ్చినప్పుడు డైరెక్ట్ వెళ్ళేవాళ్ళేం. కానీ బట్ ఇన్వేరియబుల్గా ప్రతి వారంలో కనీసం 4 రోజులు 5 రోజులు ఈవినింగ్ టైం కూడా పార్టీ ఆఫీస్కి వచ్చాం. మళ్ళీ పార్టీ ఆఫీస్కి వస్తే అక్కడ జనరల్ పబ్లిక్ని కలవటం, తర్వాత పార్టీ నేతలను కలవటం, ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ, తర్వాత పాలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరూ వచ్చాడు. అప్పుడు ఇది రెగ్యులర్ ప్రాక్టీస్, రెగ్యులర్ ప్రాక్టీస్ ముఖ్యమంత్రిగా ఉండగా. ఓకే. ఎందుకంటే అప్పుడు పార్టీ యంత్రాంగాన్ని చాలా విస్తృతంగా ఉపయోగించుకునేవాళ్ళు ప్రభుత్వంలో. అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలని పార్టీ యంత్రాంగం ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్లేవాళ్ళు. అది జన్మభూమి కావచ్చు, ఇంటింటికి తెలుగుదేశం అని, ఇట్లాంటి కార్యక్రమాలు, జెండా పండుగని, ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి నెల ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగేది. నెలకోసారి, కొన్ని సందర్భాల్లో 2 నెలలకోసారి. తర్వాత అనుబంధంగా విభాగాలు ఉంటాయి, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవటం, కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసుకోవటం, తర్వాత జిల్లాలని యాక్టివేట్ చేయటం. అట్లా మీకు ఏంటంటే పార్టీ యంత్రాంగానికి విపరీతమైన పని ఉండేది. సో ఆ క్రమంలో పార్టీ యంత్రాంగానికి ఉండేటువంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ ఆయన సాల్వ్ చేయటం. తర్వాత రెగ్యులర్గా శిక్షణా కార్యక్రమాలు ఉండేవి టాప్ టు బాటమ్ లెవెల్లో. సో అసలు పార్టీ ఆఫీసు కళకళలాడుతూ ఉండేదన్నమాట. ఎప్పుడు రావటం పోవటం, నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు అయితే ఎప్పుడూ అక్కడే ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అంత దీనిగా పార్టీ ఆఫీసు పనిచేస్తూ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే అక్కడ పెద్ద బిల్డింగ్ అయితే కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మంగళగిరిలో, కానీ అక్కడ పనిచేసేటువంటి నాయకులు ఇంకా సరిగా లేరు. నేను మొన్న చూసా, చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఒక ఫోటో ఒకటి చూశాను నేను. ఎర్రవనాయుడు గారి వర్ధంతి జరిగింది. అవును, వర్ధంతి జరిగితే ఆయన ఫోటోకి ఇద్దరు పార్టీ ఆఫీసులో ఆయనకి అదే పూలు చేసి నమస్కారం పెడుతున్నారు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేరు, ఆయన యాబ్సెన్స్లో లేరు. కాబట్టి ఎర్రవనాయుడు ఆయన చాలా సీనియర్ నేత కదా, కేంద్ర మంత్రిగా పనిచేశారు, పాలిట్ బ్యూరో చేశారు. చాలా ఆయనకి నివాళి అర్పించే కార్యక్రమానికి పట్టుబడిన 10 మంది నాయకులు అక్కడ కనపడలేరు నాకు. అంటే ఎందుకు కనపడలేదంటే కమిటీ లేకపోవటం, వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి బాధ్యతలు లేకపోవటం, అది కూడా పార్టీ కార్యాలయం కూడా అటు గుంటూరుకి విజయవాడకి కొంచెం దూరంలో ఉండటం, ఇవన్నీ కూడా కొన్ని కన్స్టెంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం వల్ల ఏంటంటే తిరిగి నాయకులు వస్తూ ఉంటారు, కార్యకర్తలు వస్తూ ఉంటారు. అవును, ఈరోజు ప్రజలు వస్తూ ఉంటారు. ఈరోజు లోకేష్ వెళ్తే 5,000 మంది వచ్చారని అక్కడ మరి మామూలు ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే మంగళగిరిలో చాలా విస్తృతంగా తిరుగుతున్నారు. అవును, ఆయన కలుస్తున్నాడు. అయినప్పటికీ కూడా 5,000 మంది వచ్చారని అంటే మరి ఆ స్థాయిలో గ్రీవెన్సెస్ ఉన్నాయా, ఏమున్నాయి అనేటువంటిది చూడాలి. డెఫినెట్గా పార్టీ కార్యకర్తలే వస్తారు, పార్టీ కార్యకర్తలు వస్తారు. పార్టీ ఆఫీస్కి వచ్చేది పార్టీ కార్యకర్తలే, ఇంటికి వచ్చేది ప్రజలంతా వస్తారేమో, కానీ పార్టీ ఆఫీస్కి అయితే కార్యకర్తలే వస్తారు. కొంతమంది జనరల్ పబ్లిక్ కూడా రావచ్చు, వస్తుంటారు. గ్రీవెన్సెస్ ఉంటాయి కదా వాళ్ళకి, గ్రీవెన్సెస్ కోసం పిటిషన్స్, రకరకాల సమస్యల మీద వస్తూ ఉంటారు. కాబట్టి అది ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు వారానికి ఒకసారి వెళ్ళాలి అనేటువంటిది నన్ను అడిగితే వారానికి ఒకసారి కూడా సరిపోదు. కాకపోతే ఏంటంటే ఈయన లోకేష్ బాబు ఆయన కూడా వెళ్తారు, ఆయన కూడా వెళ్తారు ఒక వారానికి. కాబట్టి కొంత వారానికి 2 రోజులు సమయం ఇవ్వటం అనేటువంటిది మంచి పరిణామం. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఇష్యూస్ ఏమన్నా రైజ్ అయితే, పార్టీలో ఏమన్నా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా అది ప్రెసిపిటేట్ అవ్వకుండా పెరిగి పెద్దదైపోయి అదో పెద్ద ఇష్యూ కింద మాట్లాడుకునేటువంటిది కాకుండా దానిని వెంటనే అడ్రస్ చేసేటువంటి మెకానిజము, ఒక యంత్రాంగం అది వస్తుంది. దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే నాకు ఒక ప్రశ్న వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఆ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మనం చూస్తూనే ఉన్నాం కదా, పార్టీ ఆఫీస్కి మీరు చెప్పినట్టు వారానికి ఒకసారి కూడా వెళ్ళట్లేదు ప్రస్తుతానికి వాస్తవంగా. సో అలా వెళ్ళకపోవడం వల్ల ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్ ప్రాంతీయ పార్టీల్లో అధినాయకుడే
ఒక అధినేత. అధినేతనే ఒక దేవుడు, అంటే గుళ్ళో అంతేగా. దేవుడు లేకపోతే పూజారి ఒక్కటే ఉన్నాడు అనుకోండి, భక్తులు ఎందుకు వెళ్తారు? కాబట్టి ఎంత పెద్దది పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉంటే ఆయన కలవటానికి వెళ్తారు. ఆయన లేనప్పుడు మాకేం పని, వెళ్ళి ఉపయోగం ఏముంది అనేటువంటిది ఒకటి వస్తుంది. అంటే నా ప్రశ్న ఏంటంటే, అలా ఆ ప్రాక్టీస్ జరగకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ ఏమన్నా కోల్పోయిందా? ఖచ్చితంగా లింక్ పోయింది కదా. ఓకే. ప్రభుత్వానికి పార్టీకి మధ్య, అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య లింకు పార్టీ అండి. ప్రభుత్వంకి చేసే స్కీమ్స్ని ప్రజలకి చేరవేయటంలో పార్టీ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది, పోషించాలి జనరల్గా. అదే అధికారుల మీద ఆధారపడితే అధికారులు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ అది ఇప్పుడు మొన్న ఎవరో చెప్తున్నారు, ఆయన ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన దాంట్లో కొంతమంది అర్హుల్ని తీసేశారంట, లబ్ధిదారుల్ని. మరి ఎవరు ఆయన ఎట్లా తెలుస్తుంది? వెళ్ళి వాళ్ళతో అధికారుల దగ్గర కూర్చొని వీళ్ళు అర్హులా కాదా అని ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు మామూలు సామాన్యులు అయితే చేయరు కదా. ప్రజలు వచ్చి ఈయన ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు, సార్ నా పెన్షన్ ఆపేశారు అన్నప్పుడు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఆ ఇష్యూస్. ఎమ్మెల్యే వెళ్ళి అధికారులతో సమావేశం అవుతాడు, లేకపోతే అక్కడ పార్టీ వాళ్ళు తీసుకెళ్తారు, ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తారు, ఎమ్మెల్యే అధికారుల దగ్గరికి వెళ్తారు. అందువల్ల పార్టీ అనేటువంటిది ఏంటంటే అనుసంధానకర్తగా పనిచేస్తుంది ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య. కాబట్టి ఎప్పుడైతే పార్టీ నిస్తేజంగా ఉంటుందో, ప్రభుత్వం ఎంత గొప్పగా చేసినా కూడా ఆ కార్యక్రమాలు ప్రజలకు చేరవు. కాబట్టి పార్టీ హ్యాస్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్ అనమాట. అందులో చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులకు పని కల్పించడంలో, పార్టీ కార్యక్రమాలను ఇవ్వటంలో, జాబ్ క్యాలెండర్ అని మనం ఎట్లయితే ఇట్లా అంటావో, పార్టీ క్యాలెండర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే. ఏ నెలలో ఏం చేయాలి అనేటువంటిది ఒక క్యాలెండర్ ఫార్ములేట్ చేస్తారు. ఆ క్యాలెండర్ ప్రకారం ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అది అన్ని స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల రాష్ట్ర స్థాయిలో ఇవి ఒక మీటింగ్ పెట్టాలి, పార్టీ నేతల మీటింగు. ఆ మినిట్స్ రికార్డ్ చేయాలి, అది పైకి పంపించాలి. వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, రాష్ట్ర పార్టీకి పెడతారు. రాష్ట్ర పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే పాలిట్ బ్యూరోకి వెళ్తుంది, కొన్ని చర్చిస్తారు. పాలిట్ బ్యూరో కూడా ఎక్కువ సార్లు సమావేశం అవుతున్నట్లేదు, ఎందుకంటే కొత్తగా ఫామ్ అవ్వలేదు కదా. పాలిట్ బ్యూరోలో అందరూ ఎట్లా థింక్ ట్యాంక్ లాగా ఉంటుంది పార్టీకి, ప్రభుత్వానికి కూడా. వాళ్ళు కొన్ని ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తారు, డిస్కస్ చేసి పార్టీ అధ్యక్షుడికి చెప్తారు. వాళ్ళు ఆ చర్నింగ్ జరిగిన తర్వాత కొన్ని ఐడియాస్ వస్తాయి. ఆ ఐడియాస్ని ప్రభుత్వంలో పెట్టడం, లేకపోతే ఉన్న వాటిని రెక్టిఫై చేయటం, మరింత మెరుగు చేయటం, ఇదంతా ఉంటుంది. కాబట్టి పార్టీ అనేటువంటిది పెద్ద ఎస్సెట్ అండి. గవర్నమెంట్కి ఎస్సెట్గా మారాలి పార్టీ. పార్టీ ఎప్పుడు ఎస్సెట్గా మారుతుందంటే అధ్యక్షుడు అక్కడ ఉండాలి, అధ్యక్షుడు చూసుకోవాలి, ఆయన కనుసరణలో పార్టీ నడవాలి. నడిచి దాన్ని డీసెంట్రలైజ్ చేసి ఎవరికి ఇచ్చే బాధ్యత వాళ్ళకి ఇస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి.